అందరికీ నమస్కారం అండి. బెటర్ కాకినాడలో ఈరోజు మంచి డిఫరెంట్ టాపిక్ని తీసుకొచ్చాయి. ఈరోజు ఏంటంటే ఈరోజు హాట్ టాపిక్గా మారిన ఓఎన్జీసీ వివాదం. సో మత్స్యకారుల కుటుంబాలకి జరిగే అన్యాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మత్స్యకారులు మనకెందరికీ ఒక వెన్ను లాంటి వాళ్ళు. యాక్చువల్గా మనకి లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చే ఒక డిపార్ట్మెంట్ మత్స్యకారులు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి దేశంలో మీరు ఏ కంట్రీ తీసుకోండి, ఆ కంట్రీలో సీ రిసోర్సెస్ని మించి ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది. జపాన్ తీసుకోండి, చైనా తీసుకోండి, ఇలా ఎన్ని కంట్రీస్ తీసుకున్నా సరే అడ్వాన్స్ కంట్రీస్కి ఫిష్ ఎక్స్పోర్ట్ లేకపోతే ప్రాన్ ఎక్స్పోర్ట్, సీ ఎక్స్పోర్ట్ మీద చాలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇది చాలా గుండెకాయ లాంటిది అనమాట. మత్స్యకారులు వాళ్ళ కష్టం నిజం చెప్పాలంటే చాలా కష్టపడతారు వీళ్ళు. ఎందుకంటే ఇంట్లో పనంగా పెట్టి ఇంట్లో ఉంచి వీళ్ళు ఏంటంటే వేటకెళ్ళటం అనేది చాలా టఫ్ అండి. మనం ఒకరోజు సముద్రంలోకి బోట్ మీద వెళ్ళాం, హోప్ ఐలాండ్కి వెళ్ళడమే మన కష్టం, తిరిగి వచ్చిన వన్ చేసుకుంటాం. వీళ్ళకి అలవాటు అయినప్పటికీ వాళ్ళ జీవితం మిడ్ సీలో ఉండి ఫిషింగ్ చేసుకొచ్చి వాయిస్కి వెళ్తే కొన్ని రోజుల తర్వాత కుటుంబాన్ని చూడటం, అనుకూల పరిస్థితులు కాకపోతే సైక్లోన్ వచ్చిన టైంలో ఏంటంటే వీళ్ళు అక్కడే ఉండిపోతారు. యాక్చువల్గా ఈరోజు కొంచెం మెరుగైన సిస్టమ్ వచ్చి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఈజీ అయింది. కానీ వీళ్ళు ఎంత కష్టపడి చేపల మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు కూడా మనం బేరం ఆడుతూ ఉంటాం. ఎంత తక్కువకి ఇస్తే అంత కావాలని చెప్పి మేము చేపల మీద ప్రీతితో ఉండి మేము బేరం ఆడుతూ ఉంటాం. సో బేరం ఆడేటప్పుడు మాకు తెలియదు. యాక్చువల్గా వాళ్ళ జీవితాలు ఏంటంటే చాలామంది అనుకుంటారు కోట్లు లక్షలు వాళ్ళేం అంత సంపాదించుకోవట్లేదండి. కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. సో ఈ రోజుల్లో అయితే డెవలప్ అయ్యారు, పిల్లల్ని చదువుతున్నారు, చదివినా సరే వాళ్ళు వృత్తిపరంగా దానికే కట్టుబడి ఉన్నారు. సో ఈరోజు జరిగే అన్యాయం ఏంటంటే వీళ్ళే చెప్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మొదటి పర్సన్ ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయారా? మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు మల్లాడి రాజు అండి. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుని కొనసాగుతున్నాను. ఓకే అండి. వీరికి నమస్తే సార్, నా పేరు గంపల్ కళ్యాణ్ కుమార్. నేను కాకినాడ సిటీ మత్స్యకార వికాస విభాగం అధ్యక్షులుగా ఉన్నానండి. అండ్ నేను ఒక షిప్పింగ్ ఏజెన్సీలో వర్క్ చేస్తూ నా రాజకీయంగానే మా మత్స్యకార సంఘానికి కానీ నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేలాగా నా టైమింగ్స్ కానీ నేను కొంచెం చేసుకుంటూ ఉంటాను. రైట్. సో నా గురించి నేను చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ మీ అందరికీ తెలుసు. నేను పొలిటీషియన్ కాదు, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ లేవు. కాకపోతే సమాజ అభివృద్ధి కోసం ఏదైనా మంచి చేయాలంటే ముందు ఉంటాను. ఇది నా ఒక రోల్. నా ఒక ప్రొఫెషన్ ఏంటంటే కార్పొరేట్ ట్రైనర్ని, అదేవిధంగా సైకాలజిస్ట్ని. కాకినాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సో ఈరోజు వీళ్ళందరినీ కలవటం కూడా చాలా అదృష్టం అండి. మీ పేరు? నా పేరు సంగాడేశ్వరరావు. ఏంటంటే ఏం చేస్తున్నారు మీరు? మీ యొక్క మీరు మత్స్యకారుల? బోట్ మీద ఏటకెళ్తాం మత్స్యకారులు. మీ పేరండి? నా పేరు పాలిపురాము అండి. పాలిపురాము. ఏం చేస్తున్నారు మీరు? ఏటకెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు రాజుగారి దగ్గర మొదలు పెట్టి మాట్లాడతారు. ఈశ్వరరావు గారు, ఏంటి ఇప్పుడు మీ మత్స్యకారుల కష్టాల గురించి కొంచెం చెప్పండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. నా పేరు సంగడేశ్వరరావు. నేను గత 10 నెలలు మట్టి ఈ రోజుతోటి వైఎన్జీసీ బాధిత కుటుంబాలకి 63 గ్రామాల వైఎన్జీసీ బాధిత కుటుంబాలకి డబ్బులు పడుతున్నాయి. మా ఏటుమొగ, ఉప్పలంక, పోడలపేట, ముత్తనారం, మాలచినారం, దుమ్ములిపేట, పర్లపేట, ఏటుమొగ, అలాగే గోలీలపేట, దొడ్లగాడ, పప్పులమిల్లి ఈ గ్రామాలు పడతలేదు. గత 10 నెలలు బట్టి నేను వైఎన్జీసీ బాధిత కుటుంబాలకి డబ్బులు పడతలేదు. 63 గ్రామాలు పడుతున్నాయి, మా గ్రామాలకి ఎందుకు పడతలేదని నేను పోరాటం చేస్తున్నాను. చాలా చోట్ల పరిమాణాల కలెక్టర్ గారికి ర్యాలీ చేసుకుని స్పందనకు మేము చాలా 4-5 సార్లు పెట్టాం. మీకు ఎటువంటి నష్టం లేదు, మీ 10 గ్రామాలకి నష్టం లేదనేసి ఆమె లెటరు రిప్రజెంటేటివ్ ఏడీ ఆఫీస్ ద్వారా మాకు పంపించడం జరిగింది. అలాగే మత్స్యకార మంత్రి పలాసగట్ట వెళ్ళాం. అయ్యా, మా గ్రామాల్లో 63 గ్రామాలు డబ్బులు పడుతున్నాయి, మా గ్రామంలో డబ్బులు పడతలేదు,
మా గ్రామాలకు న్యాయం చేయండి అని మేము వెళ్తే ఆ సారు చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారికి, అలాగే కురసాల కన్నబాబు గారికి, అలాగే కలరమ్మ కాడ ఫోన్ చేసి, ఏంటి మత్స్యకారులు 63 గ్రామాలు పడుతున్నాయి, ఈ గ్రామాలు ఎందుకు పడతలేదు, ఈ కిటికీ మీద వర్షం పెడితే పక్క కిటికీ వర్షం పడదా, మీరేంటో దాన్ని సరిగా చూడండి, వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. మనసారి రోజు మేము అన్నీ గ్రామాలందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజుని కురసాల కన్నబాబు రాలేదు, ఈ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాలేదు. మనీ ఎప్పుడు మామూలుగా మేము ప్రెస్ మీట్లో మాట్లాడి సొందన కాడ పెట్టడం జరిగింది. అప్పుడు గట మనీ 10 రోజులు పోయేటోడికి మీకు అరువులు కాదు, మీకు నష్టం లేదనేసి మాకు మనీ పంపించడం జరిగింది. ఇలాగే మేము వాళ్ళు పట్టించుకోకపోయినా మేము ప్రెస్ మీట్లు పెట్టి నా సొంత వీడియోలు గట్రా వైరల్ చేసి, అయ్యో మా గ్రామాలకు డబ్బులు పడతలేదు అని అంటే, మనీ గడప గడప పోకరం కదా మీకు డబ్బులు పడుతున్నాయి అని చెప్పి మేము ఎంతో సంబరపడిపోయి గడప గడప పోకరానికి ఏ ఎమ్మెల్యేకి ఏ సిటీలో జరగకుండా అంత గడచడం చూపించాం. మా ఊరంతా మా 10 గ్రామాలుగా అంతా డబ్బులు పడుతుందని సంబరపడ్డారు. డిసెంబర్ నెలలో డబ్బులు పడలేదు. ఇదేంటి డబ్బులు పడలేదు అనేసి మా గ్రామంలో 18 మంది కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను నేను. ఆ 18 మంది మీరు రాండి, మనకు లాస్ట్ పైన డబ్బులు పడేలా మనం ధర్నా చేద్దామంటే ఏ ఒక్కరూ నాకు 16 మంది నాకు సహకరించలేదు. ఎందుకు సహకరించలేదు అంటే ఏమో నాకు తెలియదు. ఆ సమస్య వాళ్ళ మీద వదిలేశాను. కానీ నేను ఎలాగైతే ఎందుకు పడవని నేను సొంత వీడియోలు ప్రెస్ మీట్లో పెట్టి నేను అడగడం జరిగింది. మా గ్రామంలో నువ్వు 69 గ్రామాలకు 63 గ్రామాలకు పడుతున్నాయి, మా గ్రామంలో డబ్బులు వేస్తానన్నారు, ఓటు అయితే కావాలి కానీ మా ఏటి మాకు అసలు ఇండియా ఉన్నదా లేదా అని ప్రశ్నించడం జరిగింది. కానీ ఎప్పుడు రేపలో వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఈ మధ్యన 1వ తారీఖు కాడి నుంచి పైప్ లైన్ ఈ ఏటి ద్వారా పోస్ట్ ద్వారా కాల పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగితే ఈ 16 మంది పాత పెద్దలు అందరూ ఆపి అక్కడ ధర్నా చేస్తారు. ధర్నా చేస్తుంటే నేనే గట్ట అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓ కోటాకి 2 పెద్దలు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. నేను 3 గంటల టైంలో అక్కడికి వెళ్ళి అసలు ఏంటి ఏం జరుగుతుందని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించిందో తెలుసు సార్, నేను ఉప్పలంక పొడవలపేట మొత్తన్నారం మాలచనారం ఈ వీడియోలు ఒక మనిషి ఒక వీడియో తీసాం. 63 గ్రామాలకు వైన్కి సంబంధించిన డబ్బులు పడుతున్నాయి, మేము గత 10 నెలలు మెట్టి పోరాడుతున్నాం, ఇప్పుడు 63 గ్రామాలు పడుతున్నాయి, ఈ గ్రామాల్లో ఉప్పలంక పౌడర్లు 10 గ్రామాలకు డబ్బులు పడతలేదు, ఇప్పుడైనా చర్య తీసుకుని మాకు ఆ గ్రామంలో ఎలాగ 10 గ్రామాలకి 63 గ్రామాలకు డబ్బులు పడుతున్నాయో ఈ గ్రామాలు కడపడకపోతే మా మత్స్యకారులు ఓట్లు అసలు పడవని నేను 4 వీడియోలు తీయడం జరిగింది. 4 మనుషులతో ద్వారా కానీ జరిగింది. అంతలోకి సాయంకాలం 5 గంటలకి పెద్దలందరూ వచ్చింది. ఏం జరిగిందో తెలీదు. ఓటాకి 2 పైకి ఎక్కారు. వాళ్ళు అడగకపోయినా నేను పైకి ఎక్కాను. పైకి ఎక్కితే సొందనాకి వెళ్దాం మనిషికి 2 అని అన్నారు. నేనేం చేశాను, జనంతో ఆ జనంలో 2 వస్తానంటే 3 గ్రామాలు డబ్బులు పడతలేదు అని మీరు ఆ రోజుని రోడ్డు పెద్దలు మీరు ఏం చేశారు, ఈ రోజు నేను 10 నెలలు మట్టి పోరాడి కోర్టు నుంచి 18 మంది ఆర్డర్ తీసుకొచ్చి రిలయన్స్ కోసం ఉద్యమం చేశాం, మీరు ఇప్పుడు మీ వెళ్తాననేసి మీరు అంటున్నారు. నేను జనంతో పాటుగా అందులో ఒక మనిషి నేను వెళ్తానంటే నన్ను రెక్కట్టి బయట లాగేశారు. మరి దేనికి అలవాటు పడిపోయారు, దేనికి లోపడిపోయారో తెలియదు. కానీ నా పట్టుదల వదిలేసి నేను ఇప్పుడు ఇక్కడ 2 మీడియాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు నా మీద లేనిపోని కేసులు పెట్టి ఊర్లో జనం మరి వాళ్ళు ఎవరెట్టారో తెలియదు. 250 మేకలు ఊర్లో తీసేసానని కంప్లైంట్ పెట్టాను. నేను ఈ ఉద్యమం చేస్తున్నాను మానేయమని. నేను మానను అసలు. ఎంతవరకు వెళ్ళి అన్ని కేసులు పెట్టుకున్నా సరే నేనైతే మానను. మాకు 63 గ్రామాలు ఎలా పడుతున్నా మా 10 గ్రామాల కాడ పడిదాకా నేను ఉద్యమం ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే నేనైతే జంకి పనే లేదు. మా మత్స్యకారులు డబ్బులు పడేదాకా నేను పోరాడుతూనే ఉంటాను. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. మీ పేరండి? పాలిపు రామన్. పాలిపు రామ్ గారు, ఏంటి ముందు ఏటకి వెళ్ళారు, ఇప్పుడు ఏటకి వెళ్తున్నారా? అవును, ఇప్పుడు ఏటకి వెళ్తుంది సార్. ముందంటే మాకు ఏటకి వెళ్తే కొద్దిగా ఫిషింగ్ అది పడేదని, ఇప్పుడు మేము ఏటకి వెళ్తుంటే మాకు వెళ్ళిన కడల్లా ఫిషింగ్ పడతలేదు సార్. మత్స్య సంపద అంతా చనిపోతుంది. మాకు వెళ్ళిన కడల్లా నష్టంగా దొరుకుతుంది కానీ వాళ్ళకి ఏట ఫిషింగ్ ఉండలేదు మాకు. ఎందువల్ల అంటారు? ఎందుకు ఫిషింగ్ ముందు అంత ఫిషింగ్ ఇప్పుడు ఎందుకు ఉండలేదు? మాకు పైప్ లైన్ ఆయిల్ రిగ్గులు అవి పడటం వల్ల మాకు సంత చనిపోయి మాకు ఏటకాలు తక్కువగా దొరుకుతుందండి మాకు. ఓకే ఓకే. దీనికి మీకు ఏం పరిష్కారం కావాలి దీనికోసం? ఇప్పుడు మాకు నష్టపరిహారం కావాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ రిగ్గులు వేసిన దానివల్ల మాకు మత్స్యకారులందరికీ నష్టపరిహారం కావాలండి. కావాలి. సరే, కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు నమస్తే అండి. వీళ్ళిద్దరూ
వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. సో ఏంటంటే ఇదేంటంటే చాలా కష్టమైన ఇదేంటంటే ఒకే చోట ఉన్న వాళ్ళకి కొంతమందికి నష్టపరిహారం ఉంది, కొంతమందికి లేదు అన్నప్పుడు ఇబ్బంది ఉంది యాక్చువల్గా. సో వాళ్ళు వర్షన్స్ వాళ్ళు చెప్పారండి యాక్చువల్గా. ఇక్కడ మన ఈ చర్చ అసలు మళ్ళీ నేను చెప్తున్నాను, రాజకీయ కోణం మాత్రం కాదు, ఏంటంటే ఒక అవేర్నెస్ మాత్రమే. అసలు ఏం జరుగుతుంది అన్నది కాకినాడ జనాలు తెలియడం కోసమే మనం ఈ యొక్క చర్చ పెట్టాం యాక్చువల్గా. సో ఏంటంటే ఈయన చాలా ఉద్యమించారు, చాలా, కానీ సహకారం ఎప్పుడు ఉండదు యాక్చువల్గా. దానికి ఏంటంటే కొన్ని రాజకీయ కోణాలు అవ్వచ్చు, కొన్ని అణిచివేత అవ్వచ్చు, కొన్ని ప్రెషర్స్ అవ్వచ్చు, ఏదైనా ఉంటాయి యాక్చువల్గా. కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సార్ యాక్చువల్లీ మా కష్టం మీరు అన్నట్టు కానీ మేము కష్టపడుతూ చాలా కష్టపడతాం సార్. ఎవరైనా యాక్చువల్లీ కొంచెం కష్టపడితే ఇంటికి వచ్చాక సుఖపడతారు. పని చేసుకునేటప్పుడు కష్టపడడం అది వేరే విధానం సార్. మా మత్స్యకారుల వృత్తి ఏంటంటే కష్టపడుతూ కూడా మేము కష్టపడాల్సిందే, కష్టపడాలి. అలాంటిది మా వృత్తి. అలాంటి వృత్తిలో మేము ఉంటున్నాం అంటే దానికోసం మేము ఎన్నో ఆటుపాట్లు పడుతున్నాం. యాక్చువల్లీ ఫిషరీస్ అంటే మత్స్యకారు ఈ వృత్తికి మాకు సంబంధం నాకు లేదు ప్రత్యేకించి. ఓకే, ఎందుకు లేదంటే నేను ఫ్యామిలీ పరంగా ఉన్న దాని మీద కష్టపోట్ల ఏమంటారు ఆటుపోట్లు తెలియచారు, చదువుకున్నాం కాబట్టి ఆ దారిలో వెళ్ళాలి. కానీ చుట్టుపక్కల అయితే ఏంటి కానీ పెరిగిన వాతావరణం మాత్రం ఇదే కదా, మన వాళ్ళు. ఎందుకంటే ప్రతి కులంలో ప్రతి మనిషికి కులం అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. దానికి ఆ కులం మీద అభిప్రాయం గౌరవం ఉంటే, ఎందుకంటే వాడు ఖచ్చితంగా ఎక్కడోడు ఏంటి మీ నాన్నగారి పేరు అలాంటి అడుగుతారు, కులం కూడా ఖచ్చితంగా అడుగుతారు. అలాంటి వాడికి కులం అనేది కూడా అవసరం. మేము అవధిలో ఉన్నాం. మా చుట్టుపక్కల పొద్దున్న అయితే చూసేది వేటకెళ్ళే ఉన్నా చూస్తాను. అవునండి, అవును. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రోజు నేను చూడలేను కదండి. అలాగే ఆ వృత్తిలో నేను చూసుకున్నాం. కానీ వీళ్ళు కష్టం ఈ రోజుల్లో. ఒకప్పుడు మేము వేటపాడేటప్పుడు మా తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పేది టక్మని వెళ్ళి వచ్చేవారు. ఓ నైట్కి వెళ్తే పొద్దున్న పగలకి వచ్చేవారు, సంపాదించుకున్నారు, ఏదో తెచ్చుకునేవారు, తినేవారు. బట్ ఈ రోజుల్లో అలా లేదు సార్. ఏటకి వెళ్ళాలంటే వాళ్ళు ఇంచుమించి ఎన్నో నాటికల్ మైల్స్ దూరంగా వెళ్ళాల్సి వస్తుంది, అంటే డీప్ సీకి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి వాళ్ళు కష్టం. వెళ్ళిన డబ్బులు సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నారు ఆయిల్ మీద. ఈ కష్టాలు అన్నారు కేవలం మా వాళ్ళని చదువు లేదన్న ఒక్క దాని మీద ఇవి గవర్నమెంట్లు కానీ ఇప్పుడు దాకా ఉన్నాయి అన్ని కూడా చిత్రాంశాలు చేస్తుంది సార్. చదువు లేదు, వీళ్ళ విజ్ఞానం ఏంటనేది మినిమం నాలెడ్జ్ లేకుండా మా వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలియదు. ఏ ఆటకి ఎలాంటి వేట వాడాలి ఏదైనా అన్ని తెలిసిన మాకు సమాజంలో బతకడం మాత్రం మాకు తెలియట్లేదు. ఈ రాజకీయ నాయకుల మధ్య ఒకటి ఎర చూపించి మేము బలవుతున్నాం, అక్కడ మేము ఎర చూపించి వేట వాడాల్సి వస్తుంది. కానీ సమాజంలో మేము ఎర అవుతున్నాం, మేము ఎరకి బలైపోతున్నాం సార్. ఎవరో ఏదో చేసి పెడతారన్న ఆశకి లోన్ అయిపోయి వాళ్ళ వెనకాల తిరగడం, వాళ్ళు వాడుకుంటున్నారని తెలిసినా సరే ఏమో జరగచ్చేమో ఎంతకాలం మనిషి ఆశాజీవి. అది ఖచ్చితంగా సార్, అది ఒప్పుకోవాల్సింది. ఆశాజీవి అని ఎవరం కాదండి. కానీ ఎంతకాలం అది ఎంతకాలం. ఇప్పుడు ఒక ఆశ జరుగుతుంది సార్, దానికి వాడు 100 రూపాయలు ఆశించాడు, కనీసం ఒక 10 రూపాయలు ఇచ్చాను, అది కూడా లేదు. వీడి దగ్గర నుంచి 10 రూపాయలు లాక్కునేలాగా ఉన్నారు ఇంకా సమాజంలో. ఓకే ఓకే. సో ఏం జరిగింది అంటారు యాక్చువల్గా? ఏంటి అన్యాయం అక్కడ? ఓఎన్జీసీ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చర్చలో ఉంది, అది ఒకటేనా లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నాయి? యాక్చువల్లీ ఓఎన్జీసీ దాన్ని ఒక డబ్బులతో మాత్రం వదిలేయడానికి సమస్య లేదు సార్. ఇప్పుడు ఏదైతే రాజకీయ కోణంగా జరిగిన దానికి ఇదంతా బ్యాక్గ్రౌండ్ సెటప్. వీళ్ళు వెంటనే తక్షణమే సాయం చేయడం అనేది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ థింగ్ సార్. అవునంటారా? ఖచ్చితంగా అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది ఇంపాసిబుల్ థింగ్. ఏదో తీసుకొచ్చి తక్షణానికి కింద వీళ్ళు చేసిన దాని కింద ఇప్పుడు చినుకులు వాయించినట్టు వేసేసి ఏదో చిన్న వేసేచ్చు. కానీ మనం నష్టపోతున్న దానికి ఫుల్ ఫ్లెడ్జ్గా నష్టపరిహారం అందించడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అది ఎవరిని పడుతున్న గ్రామాలకి జరిగిన నష్టానికే అది ఎంతవరకు అది కొలెటరల్ డ్యామేజ్ అవుతుంది అనేది దాని గురించి వాతావరణ శాఖలో ఎవరెవరి ఎంతవరకు అవుతుంది అనేది ఎంక్వైరీ చేసి చూసిన దాన్ని బట్టే కదా చెప్తారు. ఒక సర్వే అనేది జరగాలి కదా. ఎవరికైనా అలాంటిది ఏం చేస్తారో వచ్చింది గ్రామాలు కూర్చోబెడదాం, ఎంత కావాలి ఈ డబ్బులు ఇచ్చేద్దాం, ఓకే ఇద్దే. కానీ ఇంకా వేరేది ఏమి ఉండదా సార్? ఇంకా వేరే ఇప్పుడు కమిటీస్ ఉన్నాయి, ఒక కమిటీని వేయండి, వాళ్ళు నష్టపరిహారంగా ఒకే డబ్బులు పడతాయి. డబ్బులు ఒకటే కాదు కదా, వాళ్ళ జీవనాభివృద్ధి ఎప్పుడు అవుద్ది. ఇప్పుడు ఈయన ఉన్నాడు, రేపు పొద్దున వేటకి వెళ్తాడు, ఎవరో ఒకరు చనిపోతారు, రెస్ట్ పిల్లోడు పుడతాడు, వాడే అదే వేటకి వెళ్ళాలా? వాడికి అవే డబ్బులే కావాలా? వాడికి ఏది ఇంకేం దాని మీద సోర్స్ ఇంకేం అక్కర్లేదా? దీన్ని ఎలా కాకుండా ఒక చట్టాన్ని చేయడం,
కోస్టల్ కారిడార్ అంతా కూడా ఎంత 900 చిల్లర కిలోమీటర్లు ఉన్నాయి. ఈ ఈస్ట్ కారిడార్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ లైన్ పడచ్చు, కానీ ఈ గ్రామాలన్నీ కూడా నష్టపోతాయి కదా. ఫిషింగ్ చేసినోడు ప్రతి ఓడు ఎంత ఇబ్బంది పడతాడు దీన్ని ఒక్క దానితో లేకుండా. కళ్యాణ్ గారు, మరి కొన్ని కంపెనీస్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద చాలా రిలీజ్ చేస్తున్నాయి, సరిపోవట్లేదు అంటారా మీకు? సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డబ్బులు వచ్చి దేనికి పడ్డ డబ్బులు కేవలం గవర్నమెంట్ నిధుల్లోనే మూలుగుంటున్నాయి సార్. అవి ప్రజలకు పడట్లేదు. ఓకే, ఆ డబ్బులు తీసి పెడతానికి ఎవరినైనా ఏ డబ్బులతో ఏం చేసాం, ఏదో పెడుతున్నారు ఏంటి, స్కూల్ కట్టాము, బడి రోడ్ వేసాం, ఇదే అండి. ఓకే, ఓ స్కూల్ కట్టేసి అందులో ఎంతమంది ఉన్నారు, ఇవి చెప్పుకోవడానికి పేపర్ల మీద చెప్పుకున్నట్టు ఉన్నాయి తప్ప సిఎస్ఆర్ ఫండ్స్ తో ప్రజలకి న్యాయం జరిగిపోతుంది అనేది మాత్రం లేదు. ఇప్పుడు తీసుకొచ్చిన ఏవో డబ్బులు ఇంకా మునిగి ఉన్న డబ్బులనే తీసి ఖర్చు పెట్టట్లేదు. ఇంకా డబ్బులు సిఎస్ఆర్ ఫండ్స్ లో చేరి లోపల గవర్నమెంట్ దాని నిధులను కూడా తప్పించాలి తప్ప ఆ డబ్బులను కూడా ఈ గవర్నమెంట్ ఏదో దాంట్లో మళ్ళించి ఉండాలి తప్ప సిఎస్ఆర్ ఫండ్స్ ఉండి ప్రజలకు చేస్తుంది అన్నది మాత్రం జరగట్లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మత్స్యకారులు చేసే కష్టానికి ఇది ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒక కంపెనీ కాదు, మన ఓఎన్జీసీ ఒకటే కాదు, డెవలప్మెంట్ కి మేమైతే అగెనిస్ట్ కాదు. డెవలప్మెంట్ అనేది జరగాలి. మరి ఇప్పుడు మా కాకినాడ మరో గల్ఫ్ కంట్రీ అవ్వచ్చు, లేకపోతే ఖత్తర్ అవ్వదు, ఏదైనా వాటెవర్ ఏదో జరిగినా అది మాకు మంచికే. కానీ దాన్ని మా భవిష్యత్తు కోసం మేము వదిలేతున్నప్పుడు ఎప్పుడు మేము కష్టాలు పడుతుంటే అది మా భవిష్యత్తు ఉండాలి. మాకు కాకపోయినా మా పిల్లలు మనవళ్ళు వీళ్ళందరికీ భవిష్యత్తుగా ఉండాలి. దాన్ని బట్టి కేవలం డబ్బులు ఇచ్చేస్తాం, చేసుకున్నంత వరకు మిమ్మల్ని వదిలేస్తాం అంటే అది తప్పు. ఓకే, మమ్మల్ని వాడుకొని వదిలేస్తాం అంటే మేము విధం. మాకు జరగాల్సిందే న్యాయం, కరెక్ట్గా జరగాల్సిందే. అదే అయితే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? క్లియర్ గా దాని మీద సర్వే చేయండి సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసి ఇక్కడ ఎత్తి ఒక కమిటీ వేయించండి, దాన్ని బట్టి న్యాయం జరిగించండి. మేమేమో బోల్డ్ అడగట్లే కదా. ఓకే, వాళ్ళకి ఎలా డబ్బులు పడుతున్నాయి, డబ్బులతో పాటు జరగాల్సిందే. ఈ పిల్లలు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కొక్క రేషన్ కార్డు హోల్డర్, మత్స్యకార్డు ప్రతి ఒక్కడికి ఉన్నవాడికి, మత్స్యకారు ఆ కార్డు హోల్డర్ ఉన్నవాడికి వాడికి కావాల్సిన ఏంటి, దానివల్ల వెళ్ళడం వల్ల ఏంటి, ఏం పోతున్నాడు, వాడికి కావాల్సిన వైద్యం, ఆరోగ్యం, ఈ చదువు, విద్య, ఇవన్నీ కూడా బయట ఫిషర్ మ్యాన్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఫిషింగ్ చేయట్లేదు, నాకున్న దానికన్నా వాళ్ళకి మంచిగా ఇప్పించండి. నేను నాకన్నా బెటర్ గానే కోరుకుంటున్నాను. నేను ఫిషింగ్ చేసే వాళ్ళని మాతో కంపేర్ చేసి చెప్పలేదు కదా. మేము మాకన్నా కొంచెం బెటర్ గా వాళ్ళకి ఇంకా చూపించాలి. మేము చదువుకున్నాం, వాళ్ళు కూడా చదువుకొని పిల్లలు ఇంకా చదువుకునేలాగా పెంపొందించే విధానాలను వాళ్ళకి అలవాటు చేయించండి. సో ఇప్పుడు రాజు గారు, ఇప్పుడు ఏంటంటే ముగ్గురు మాట్లాడారు యాక్చువల్గా. వీళ్ళు ముగ్గురు 3 విధాలుగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు మత్స్యకారులు. సో మన కళ్యాణ్ అయితే ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ఆయన. యాక్చువల్గా ఆయన చెప్పేది ఏంటంటే, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, నాకు లేకపోయినా పర్లేదు, నా వర్గానికి, నా కులానికి మేలు కూర్చాలి. ఏంటంటే మాకు ఇవ్వక్కర్లేదు, కష్టపడే వాళ్ళకి ఇవ్వండి. సో ఇది ఒక మంచి కాన్సెప్ట్ యాక్చువల్గా. అది అందరికీ ఉండదు యాక్చువల్గా. రాజుగారు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ చర్చ జరుగుతుంది కాకినాడలో. ప్రస్తుతం హాట్ టాపిక్ యాక్చువల్గా. ఏ పేపర్ చూసినా ఇది హాట్ టాపిక్ యాక్చువల్. ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు బాగా హాట్ అయింది ఇది. మీ అభిప్రాయం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఎందుకు అవ్వింది అసలు? ఈ ఓఎన్జీసీ ఎప్పుడు వచ్చింది? కాన్సెప్ట్ ఏంటండి? యాక్చువల్గా కాకినాడ తీరంలోనండి గాడిమొగ అనే ప్రాంతంలో 2004లో ఓఎన్జీసీ వాళ్ళు వర్క్ మొదలుపెట్టారు సార్. ఓకే అండి. మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ప్రజాస్వీకరణ ఒక కార్యక్రమం పెట్టారు. ప్రజాస్వీకరణ కార్యక్రమం అంటే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది కనుక పబ్లిక్ ఇక్కడ ఈ ఓఎన్జీసీ వర్క్ స్టార్ట్ అవడం వల్ల తీర ప్రాంతాలు నష్టపోతాయి, అసలు ఏంటి, ఆ గ్రామాల్లో వాళ్ళ యొక్క జీవనోపాధి ఏంటి అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారండి. అప్పుడు గాడిమొగ, యానం, కోటిపల్లి వరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. 2004లో సర్వే చేస్తే 2007లో వాళ్ళకి మల్లాడి కృష్ణారావు గారి ద్వారా యానం మల్లాడి కృష్ణారావు గారి ద్వారా గాడిమొగ, యానం టు కోటిపల్లి ఆ 3 ప్రాంతాలకు సంబంధించిన మత్స్యకారులకి అప్పుడు యానంలో ఉండేటువంటి ప్రజలకి రేషన్ కార్డుకి ఒక 6,000 చొప్పున. ఓకే అండి. ఓకే. అలాగే మిగతా ప్రాంతాల్లో ఒక బోటు మీద 45 ఉంటే వాళ్ళకి ఒక 6,000 చొప్పున నెలకి అలా ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుని చేశారన్నమాట అన్నాడు. ఓకే అండి. ఓకే. అది ఓఎన్జీసీ వర్క్ మాట అండి. ఆ ఓఎన్జీసీ వర్క్ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత 2012-13 సంవత్సరంలో జిఎస్పిసి వర్క్ స్టార్ట్ అయింది. ఓకే అండి. జిఎస్పిసి వర్క్ స్టార్ట్ అయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉండేవారు. ఓకే. ఆయన నిజంగా మత్స్యకారులకు చాలా మంచి చేశారని చెప్పాలి సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఓకే. యాక్చువల్గా మీరు ఇలాగా ఎలా పడితే అలా వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి వర్కులు చేసేస్తే అక్కడ అంతా జీవనోపాధి పోద్దని చెప్పేసి ఆయన ఒక మంచి నినాదం తీసుకుని
ఆ పరిమితిగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఇంకా పెంచారు వాటిని ఆయన. ఓకే అండి, ఓకే. 63 గ్రామాలు చేశారు వాడిని. ఓ, విస్తారాన్ని పెంచారు. విస్తారాన్ని పెంచారు 63 గ్రామాలు చేసి 2012, 13, 2000 ఆ టైంలో వీళ్ళకి అకౌంట్ పే చేశారు అమౌంట్ అండి. ఓకే అండి, ఓకే. అకౌంట్ పే ఒక్కొక్క అకౌంట్లో ఇలా పర్సన్కి ఇలా 7,000 అని చెప్పి ఇచ్చేసేయాలని చెప్పేసి ఒక ఆలోచన తెచ్చి అప్పుడు అలాగా జరిగింది అనమాట అండి. ఓకే. అప్పటి నుంచి 63 గ్రామాలు కూడా ఈ నష్టపరిహారం తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఓకే. కాలక్రమేణా కొంతకాలం తర్వాత 2019 తర్వాత ఒక 6 నెలలు ఆపేశారు అండి అమౌంట్ ఇవ్వడం అండి. పాత అమౌంట్ ఆపేశారు. ఓఎన్జీసీ వాళ్ళు నష్టపరిహారం అంటే జిఎస్పిసి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వడం ఒక 6 నెలలు అమౌంట్ ఆపేశారు అండి ఈ గ్రామాలకి, ఈ 63 గ్రామాలు. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో ఎలక్షన్ క్యాంపెయిన్ తిరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని తన దృష్టి పెట్టారు. ఓకే అండి, ఓకే. పెట్టాడు. ఆయన హామీ ఇచ్చాడు, ఇలాగా నేను నెగ్గిన వెంటనే ఈ ఆపేసిన అమౌంట్ అంతా వేసేస్తానని చెప్పి అన్నాడు. ఓకే. దాన్ని అన్నమాట ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 70 కోట్ల రూపాయలు ఒకేసారి ఫండ్ రిలీజ్ చేసి 2022వ సంవత్సరంలో అది ఇవ్వడం జరిగిందన్నమాట అండి. ఇప్పుడు చిన్న డౌట్ అండి, చూసే వాళ్ళకి నాకు కూడా ఈ డౌట్ ఉంది. జిఎస్పిసి వేరే అమౌంట్, ఓఎన్జీసీ వేరే అమౌంట్ అప్పట్లో ఇచ్చేదా అండి, లేకపోతే కలిపి ఉమ్మడిగా ఇచ్చారా? అంటే అలా కాదు సార్, అప్పుడు లోపల ఒక కంపెనీ టేకప్ చేస్తున్నాడు వర్క్ అండి. ఓకే అండి, ఓకే. ఆ చేసినప్పుడు ఆ వర్క్ ఆ కంపెనీ ఇస్తుంది. ఓకే. ఫస్ట్ ఓఎన్జీసీ చేస్తుందండి, 2012లో జిఎస్పిసి చేస్తుంది. ఓకే. అలా ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి 2022 నుంచి ఓఎన్జీసీ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏంటి గొడవ? ఇప్పుడు ఓఎన్జీసీ వచ్చిన తర్వాత వాట్ హ్యాపెన్? అంటే ఇప్పటి వరకు గాడిమోగ తీర ప్రాంతాల్లో వీళ్ళు వర్క్ చేయడం, వాళ్ళందరూ నష్టం పోవడం, వాళ్ళకి 63 గ్రామాలకి నష్టపరిహారం అందించడం అంతా బాగుందండి. రీసెంట్గా కూడా యానం ప్రజలకి కృష్ణారావు గారు ఇంచుమించు ఈ మధ్య కాలంలోనే 90,97,00,000 రూపాయలు సంఖ్యించుకున్నాడండి యానానికండి ఆయన. ఓకే, ఓకే, ఓకే. 15 నెలల అమౌంట్ అడ్వాన్స్గా తెచ్చి ఇచ్చారు. అకౌంట్లో ఉంచారు. అసలు ఇంత మంచి మంచి నాయకులు మరి నష్టపోయిన మత్స్యకారులకి అంత అమౌంట్ శాంక్షన్ చేస్తుంటే అసలు కాకినాడ తీరం నుంచి ఆ రిగ్గు దగ్గరికి వెళ్ళే అటాడవారు మన ఆంధ్ర. ఓకే అండి, ఓకే. అంటే ఇక మూలపేట కావచ్చు, కోనవపేట కావచ్చు, ఉప్పాడు కావచ్చు, కాకినాడ తీరం నుంచి కావచ్చు, ఈ కాకినాడ సిటీ రూరల్ ప్రాంతం నుంచి కావచ్చు, అందరూ కూడా వెళ్ళి ఆ రిగ్గుల దగ్గరికి వెళ్ళి అటాడతారన్నమాట అండి. ఓకే అండి, ఓకే. అడ్డకొండలు అంటారు, లేకపోతే అక్కడ అంటారు. డైలీ అటాడలు ఉన్నారండి. బోట్ వేసుకుని వెళ్ళి డైలీ వెళ్తే అంటే తెల్లవారుజామున 3 గంటలు బయలుదేరితే నైట్కి వచ్చేస్తామటండి. ఓకే అండి, ఓకే. వాళ్ళు కూడా ఒక 10,000, 20,000 తెచ్చేసుకునేవారు అప్పట్లో. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఏం లేదు సార్ అసలు. ఈ వాయేజ్ అంటే ఏంటండి? అంటే డైలీ వాయిస్ అంటే డైలీ వచ్చేస్తారండి. ఓకే. అంటే 10 రోజులు వాయిస్ అంటే దూరంగా వెళ్తారు అండి, అడ్డుకొండల లోపలికి వెళ్తుంటారు. అంటే అంటే చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా వెళ్తారు? ఇది ఐస్ అన్ని ఫిషింగ్ బోట్ మీద వాళ్ళు ఐస్ స్టోర్ చేసుకుంటారు సార్, వాళ్ళు రేషన్ స్టోర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, లాంగ్ వెళ్తారు. అంటే వాళ్ళకి మీకు ఇంకో చెప్పిన మత్స్యకారులు అసలు వాళ్ళకు ఉండేటువంటి మేధాతనం చాలా గొప్పది సార్. ఓకే. అసలు ఏ ప్రాంతంలో ఎన్ని అడుగుల్లో రైలు పడతాయి, ఎన్ని అడుగుల్లో చేపలు పడతాయి, ఎన్ని అడుగుల్లో తోర్లు పడతాయి, ఎన్ని అడుగుల్లో సొరలు పడతాయి చెప్పగలరు. ఏ ఏటకి ఏ వల వాడాలి, ఏ వల వాడితే వల వేస్తే ఏ చేపలు పడతాయి, దీంట్లో చాలా మేధావులు. తుఫాన్ హెచ్చరికలు ఏంటి, ఇలా ఉంటే మనం అర్జెంటుగా ధరికి వెళ్ళిపోవాలన్నమాట, తెలిసిపోతాయి సార్. ఎంత మేధాతనంగా ఉండేటువంటి ఈ సంతతి ఇప్పుడు ఏమైందంటే అండి, బ్రతుకు తెరువు కోల్పోయి ఇంట్లోంచి ఎప్పుడు బయటికి వెళ్ళినటువంటి ఆడవాళ్ళని బయట ఐస్ కంపెనీలో పనిచేయడానికి, అదే రాయల్ కంపెనీలో పనిచేయడానికి కావచ్చు, లేకపోతే కూలి పని చేయడానికి కావచ్చు, లేకపోతే తావి పని చేయడానికి కావచ్చు, ఇలా పంపించే పరిస్థితి ఉంది. కొంచెం సౌండ్ ఈ విధంగా పంపించడం వల్ల వీళ్ళ యొక్క ధైర్యాన్ని కోల్పోతున్నారు. మేము స్వతహాగా బ్రతికే వాళ్ళు, మా డబ్బుతో మేము తింటాం, మా సంపదే మాకు చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వేరే వర్కుల మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు బలహీనపడుతున్నారు అండి. రాజు గారు, నష్టపోవడం అంటే ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఏంటి, ఏ విధంగా ఈ కంపెనీస్ వస్తే మీకు నష్టం ఏంటి? అంటే అండి ఇప్పుడు విషయం ఏంటంటే, కాకినాడ ఇప్పుడు కోస్టల్ ఉందండి, తీరం ఉందండి. ఓకే అండి. తీరంలో ఇప్పుడు ఉప్పాడ సమీపంలో ఉంది సార్. చిన్నప్పుడు చూసేవాళ్ళం సార్, వెళ్తుంటే అక్కడ గవ్వలు గట్ట తిరుగుతుండే అండి. అవునండి, ప్రాణంతో తిరుగుతుండే. అవునండి. ఇప్పుడు అసలు అటువంటి చూడగలం సార్ మనం? లేదు, చూడలేం. అలాగే ఇంకా కొంచెం అలా వెళ్ళి ఉప్పాడ తీరంలోకి వెళ్తే అక్కడే దాన్ని అలా వలేసేసి లాగేస్తే ఆ కవులు వస్తాయన్నమాట. అవి కవులు వస్తూ లాగేస్తుంటే అవి ఎండబెట్టి పోల్ట్రీకి పంపించేవారు. ఓకే. అలాగే వాళ్ళ మంచి జీవనోపాధి. ఇప్పుడు అసలు అక్కడ చేప లేదండి అసలు అండి. వీళ్ళు ఎక్కడైతే ఆటాడుతున్నారో అదే ప్లేస్లో వీళ్ళు
వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయింది అంటారు అక్కడ, 100%. మెరైన్ లైఫ్ డిస్టర్బ్ అయింది అంటారు. ఇప్పుడు మే నెలలో బ్యాన్ పీరియడ్ అంటారండి. బ్యాన్ పీరియడ్. బ్యాన్ పీరియడ్ అని ఎందుకంటారంటే ఆ బ్యాన్ పీరియడ్ లో వీళ్ళు గుడ్లు పెట్టే సమయం సముద్రం వాళ్ళకు డిస్టర్బ్ అవ్వకూడదు కనుక బ్యాన్ చేయమంటారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి, టోటల్ గా డిస్టర్బ్ చేసి కింద డ్రెడ్జింగ్ చేస్తారు. డ్రెడ్జింగ్ చేయడం వల్ల మరి సముద్రం డిస్టర్బ్ అవుతుంది కదా సార్. ఓకే. మరి ఏ విధంగా మరి సముద్ర సంపద ఇక్కడ ఉంటుంది చెప్పండి. ఓకే. ఈ డిస్టర్బెన్సెస్ కి కాకినాడ తీరంలో సముద్ర సంపద అంటే మత్స్య సంపదే లేదు అసలు, దూరంగా పోతుందన్నమాట అండి. వీళ్ళు వెళ్ళినా సరే ఆయిల్ డబ్బులు రాక నష్టపోయి ఉన్న ఇల్లు అమ్మేసుకుని, ఉన్న బోట్లు అమ్మేసుకుని, భార్య మెల్లో తాళ్ళు బట్లు గిట్లు అన్ని అమ్మేసుకుని చాలా చాలా దీనైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు సార్. నష్టం అంటే ఇంకా అలా మీకు ఇంకా విషయం అంటే మేము ఇంకా కష్టాన్ని చెప్పుకోవడం చాలా తక్కువ అండి. మత్స్యకారులు అనే వాళ్ళు కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని ఎక్కువ చేసి చెప్పలేరన్నమాట అండి. ఎక్కువ కష్టం అయితే తక్కువ చెప్తుంటారు సహజంగా. ఓకే అండి. ఓకే ఓకే ఓకే. ఎక్కువ కష్టాన్ని, ఎంత కష్టం అంటే ఇది ఏం చేయాలో తెలియదు, ఎవరిని ఆశించాలో తెలియదు, కష్టపడి బ్రతకడమే చేతనైన వాళ్ళం మేము. సో దీనికి ఏంటి పరిష్కారం ఏంటంటారు, వాట్స్ అవుట్కమ్, ఏం చేస్తే బాగుంటుంది? ఎన్నిటికీ మెయిన్ అంటే అభివృద్ధి మంచిదే సార్. అభివృద్ధితో పాటు మత్స్యకారులకి కేటాయించినటువంటి ఫండింగ్, మత్స్యకారులకు కేటాయించినటువంటి ప్రభుత్వం చేసేటువంటి ఫండింగ్ ప్రభుత్వం ఖచ్చితంగా మత్స్యకారులు చేరుతుందా లేదా, మత్స్యకారు పిల్లలకి రెసిడెన్షియల్ హాస్టల్స్ స్కూల్స్ ఉచితంగా ఉన్నాయా లేదా, వాళ్ళకి జబ్బు చేస్తే వైద్య సదుపాయాలు ఉచితంగా అందుతున్నాయా లేదా, వాళ్ళకి గృహ వసతులు సరిగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా కరెక్ట్గా లేకుండా రాజకీయాలు చేస్తూ తమ రాజకీయ పార్టీలు ఉండేటువంటి కార్యకర్తలకు అంటగడుతూ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళని వదిలేస్తూ మత్స్యకారుల్ని ఎలా పడితే అలా చూస్తున్నారు అన్నమాట. ఓకే. రాజుగారు, మీరు ఇది ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొన్ని గ్రామాలకే డబ్బులు పడుతున్నాయి, కొన్ని గ్రామాలకు పడటం లేదు అనేది ఉంది. అది ఎన్నాళ్ళ నుంచి ఈ ఉద్యమం జరుగుతుందండి? అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ 2004లో ప్రజాభిప్రాయం సేకరణ అయిన తర్వాత 2007 నుంచి అమౌంట్ పడుతుంది. అప్పటి నుంచి 2007 నుంచి ఇప్పటి వరకు లేదు. మరి ఈ ఉద్యమం 2007 నుంచి ఇప్పటి వరకు కూడా కాకినాడ తీరంలో ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారు? ఇప్పుడు ఇది మళ్ళీ కొత్తగా ఊపందుకోవడానికి కారణం ఏంటి? అంటే దీంట్లో ఇంకో మర్మం కూడా ఉంది చెప్పాలి సార్. 2012-13 సంవత్సరంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే అండి. ఓకే అండి. ఓకే. ఆ టైంలో ఓఎన్జీసీ వాళ్ళు ప్రజా అభిప్రాయం స్వీకరణ పెట్టి చేశారు. తర్వాత మల్లాడి కృష్ణారావు గారు టేకప్ చేశారు ఆ విషయాన్ని. మొత్తం తీరంలో ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా వచ్చి నిరాహార దీక్ష చేయాలని ఒక తీర్మానం చేసుకున్నారు. ఓకే అండి. ఓకే. మా గ్రామాలన్నిటి కూడా మీకు ఇంకో చెప్తున్నానండి, 2012 నుంచి మనకి అమౌంట్ కూడా పెరిగిందండి. అమౌంట్ పెరిగింది. నెక్స్ట్ 2022 నుంచి 11,500 నెలకండి పర్ డే. నెలకి. ఓకే అండి. ఓకే. ఓకే. నెలకి 11,500 చొప్పున కౌంట్ చేస్తున్నారు అండి. ఓకే అండి. ఓకే. అంటే ఆ ప్రాంత నాయకులు ఈజీగానే వాళ్ళు పెంచుకుంటూ ఆ ప్రజలను కాపాడుకుంటున్నారు. కానీ కాకినాడ విషయం వచ్చేసరికి 2012 సంవత్సరంలో దూరంపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ గ్రామాలన్నీ వెళ్ళి ఒక చోట ధర్నా చేస్తూ ఓఎన్జీసీ సంస్థల ధర్నా చేసేవారు అనమాట అండి. ఓకే అండి. ఓకే. అప్పుడు కాకినాడ నుంచి కూడా పిలిపించారు కృష్ణారావు గారు, కాకినాడ నుంచి కూడా రండి అని చెప్పేసి. అప్పుడు కొండబాబు గారు ప్రతిపక్షంగా ఉండేవాడు. ఆయన కొండబాబు గారు కూడా పిలిస్తే నేను ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, నేను వస్తే ఏం వద్దులే మీరు చేసి పెట్టండి అన్నప్పుడు మీరు మత్స్యకార నాయకుడి కింద రావాలని చెప్పి ఇన్వైట్ చేశారు ఆయన. ఈయన వెళ్ళాడు, ఈయన బోటు ఓనర్లు చెప్పాడు, అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అప్పుడు బోటు ఓనర్లుగా కొంతమంది ఉండేవారు అనమాట. వాళ్ళందరూ రెడ్డి గారి దగ్గర ఉండేవారు. రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెడ్డి గారిని కాదని అడిగితే మనకేమొస్తుంది అని ఒక ఆలోచనతో వీళ్ళు ఆ ధర్నాలో పాల్గొలేదు కాకినాడ ప్రజలు. ఓకే అండి. ఓకే. ఓకే. అప్పుడు ఏం చేశారంటే కొంతమంది అప్పుడు ఈ ప్రాంతం నష్టం పరిహారంలో లేదని చెప్పేసి వాళ్ళు కాకినాడ తీర ప్రాంతంలో కాకినాడలో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఫండింగ్ రాలేదు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు, వస్తుంది అంటారు, ఏంటి మీ ఆశ? ఇవ్వాల్సిందేనండి. అసలే నష్టపోయేది మనాలండి ఇక్కడ. విషయం అంటే ఇప్పుడు పల్లం అనే గ్రామం ఉందండి, ఆ పల్లం గ్రామానికి నష్టపరిహారం అందుతుంది. సముద్ర తీరం నుంచి ఇంచుమించు ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చి ఆ కాలంలోంచి తిరిగి వస్తే ఊరు వస్తుందండి. ఓకే అండి. అక్కడ దేవుడి దయ వల్ల మడా ఫారెస్ట్ ఎక్కువ అధికంగా ఉండడం వల్ల మడా ఫారెస్ట్ లో ఉండేటువంటి చేపలు రొయ్యలు పుష్కలంగానే ఉన్నాయి. వాళ్ళు ఏటాడితే దొరుకుతున్నాయండి. ఓకే. 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 వాళ్ళు దొరుకుతున్నాయి, వాళ్ళ సంపద ఏం తగ్గలేదు, బాగుంది. అయినప్పటికీ నష్టపరిహారం అందుతుంది. ఓకే. సో మెయిన్గా నష్టపోయిన ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళి సముద్రం వైపు వెళ్ళి ఏటాడుతున్నారో వాళ్ళకి లేదు. కాకినాడ ఏటిబాగు ఉంది సార్, ఏటిబాగు పర్వ ఉంటుంది అనమాట అండి. ఇంచుమించు ఒక 3 కిలోమీటర్స్ పర్వ ఉంటుంది. ఆ పర్లోకి వెళ్ళి వీళ్ళు పీతలు అవి ఇవి పట్టించుకుంటూ దొరుకుతున్నాయి. ఓకే. ఓకే. రోజు ఉదయం వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేసి డబ్బులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడ లేవండి.
ఓకే ఎటుపో తిన్నాక ఇటు పక్క పీతలు ఇటు అంటారండి, అడుగు తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఓకే ఓకే అప్పట్లో కదా. ఇప్పుడు అసలు ఏం లేవు సార్, లేవు, అసలు ఓకే. దగ్గరలో అసలు సంపద లేదన్నమాట అండి. సో ఎలా తీసుకెళ్తారు మీ ఉద్యమాన్ని? యాక్చువల్గా ఏం చేస్తున్నారు మీ పెద్దలు దీనికి? అంటే ఇప్పుడు ఈ సంగాడేశ్వరరావు ఉన్నారు కదండి, ఈయన గత 10 నెలల నుంచి అంటే అందరూ హ్యాపీగా పెరుగుతున్నారు, అందరికీ నష్టపరిహారం వస్తుంది, మనకెందుకు రావట్లేదని చెప్పి ఒక ఆలోచన వచ్చింది దానికి. వచ్చి ఏడుమగలో ఉద్యమం స్టార్ట్ చేశాడు ఆయన. ఓకే అండి. ఓకే. స్టార్ట్ చేసి మనం కూడా నష్టపోతున్నాం కదా, ముఖ్యంగా మనం వెళ్ళి ఎట్టాడుతున్నాం వాడికి వెళ్ళి మనం ఉపాధి కోల్పోతున్నాం, బయటికి పనిలోకి వెళ్ళకపోతున్నాం కనుక మీరు మనం ఉద్యమిందామని చెప్పి అనుకున్నాడు ఆయన. పలుమార్లు కలెక్టర్ గారికి స్పందనలో కంప్లైంట్ పెట్టడం, వాళ్ళు ఒక సర్వే ద్వారా ఆ రిగ్గులు పనిచేసేటువంటి తిన్నగా ఉండే ప్రాంతం వాళ్ళకి ఇస్తున్నాం మేము. ఓకే ఓకే. పక్కన ఇవ్వట్లేదు. మీకు ఇవ్వట్లేదు. అది పెద్ద లాజిక్ అండి. అది ఎలా అంటే అసలు రిగ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని తిన్నగా కొలుతున్నారటండి, కొలిసి ఆ ప్రాంతానికి ఇస్తారటండి. ఓకే ఓకే. అంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే ఏటాడుతారో నష్టపోతారో అక్కడికి ఎవరటండి. ఓకే. ఇలా ఒక క్లాస్ చెప్పడం 4 times 5 times వాళ్ళు కలెక్టర్కి స్పందనలో కంప్లైంట్ ఇచ్చారండి. రాజకీయ నాయకులు అందరి దగ్గరికి తిరిగారు పాపం మండలం. ఓకే ఓకే. ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే నువ్వు నన్ను కలిసేస్తావు కదా, నువ్వు ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళు, లేదు మత్స్యశాఖ మంత్రి శ్రీదాపులరాజు దగ్గరికి వెళ్ళు, తర్వాత లేదు నువ్వు కనబాబు గారి దగ్గరికి వెళ్ళి, అందరూ ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి అందరూ కలిసేసారు పాపం. కానీ చివరికి ఏంటంటే వీళ్ళు ఆశపడి అందరి దగ్గర తిరిగారు తప్ప వీళ్ళకి శ్రమ మిగిలింది తప్ప ప్రతిఫలం లేదు. మొన్న ఏంటంటే జాతిని తిట్టినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీలో టోటల్గా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. ఓకే అండి. ఓకే. ఎందుకంటే ₹1 కోటి గుడికెడితే 10 కోట్లు దండుకునే జాతి నీది అని ఎప్పుడైతే తిట్టారో ఆయన, 1,00,000 మంది జనాభా ఉండేటువంటి కాకినాడ నగరం, ఈ 70,000 ఓటింగ్ ఉండేటువంటి కాకినాడ నగరం ఉలిక్కి పడింది మాట అండి. ఏంటిది, మనందరం ఏం ఓట్లేసి నెగ్గించమైంది, అది జగన్ చూసో లేకపోతే ఈయన చూసో మొత్తం నెగ్గించాం, ఏంటి నా జాతి నిలదీసేయని చెప్పేసి కోపం వచ్చేస్తుంది. ఓకే అండి. ఓకే. అసలు ఎవరు ఊహించలేనంత కోపం వచ్చేస్తుంది. ఓకే అండి. ఓకే. అయితే అందరూ ఒకటి అయిపోయారు, రాష్ట్ర నాయకులు కూడా కదిలొచ్చారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు, మీటింగ్స్ పెట్టారు. ఓకే అండి. ఓకే. మొత్తానికి మళ్ళీ నేను తప్పు మాట్లాడాను అని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. అదే వీడియో ఆయన రిలీజ్ చేశారు, స్లిప్ ఆఫ్ ది టంగ్ అని చెప్పడం జరిగింది. అవునండి. అవును. యాక్చువల్గా అప్పుడే వెంటనే ₹1 కోటి గుడి కడితే 10 కోట్లు దండుకునే జాతి నీది అని కాసేపు గ్యాప్ ఇచ్చి అటువంటి కుటుంబం నీది అని చెప్పాడు. ఓకే ఓకే. అంటే అప్పుడే సారీ ఇది జాతి కాదు కుటుంబం అని చెప్తే అక్కడతో ఏ ప్రాబ్లం లేకపోయింది. ఓకే ఓకే. తర్వాత అయినా దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు ఇంకో వీడియోలో. ఓకే ఓకే. అయినప్పటికీ మాకు మనోభావం అదెందుకు ఇప్పుడు చెప్పారు, మనోభావాలు దెబ్బతినేది ఎందుకు చెప్పానంటే సార్, ఇప్పుడు రాజకీయంగా కాకినాడ నగరంలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినటువంటి దూరంపొడి గారి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, మరి ఇంకో 2-3 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కదండి. అంటే వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని ప్రకృతి వనరులను లాగేసుకుంటుంది, పరిమితులు మించి ఇసుక తవ్వేయడం, ఇలాగ రకరకాల పనులు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఉద్యమాన్ని కూడా లాగేసుకున్నారు అబ్బాయి దగ్గర నుంచి. ఏడుమూలో ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి ఈ అబ్బాయిని పక్కన పెట్టి దూరంపూడి అనుచరులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చేసుకుని మేమే చేసి పెడతాం, మీకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు. ప్రజలైతే ఎలా ఉన్నారంటే సరే ఎవరో ఒకరు నష్టపరిహారం, ఇది చాలా మంచి మాట, ఎవరిచ్చినా సరే ఎవరిచ్చినా నష్టపరిహారం వస్తే చాలు, మేము పిల్లల్ని చదివించుకోవాలి, నిత్యావసరాలు కూడా కొనుక్కునే పరిస్థితి ఉన్నదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఎవరిచ్చినా సరే మంచి జరగాలి అనుకుంటున్నారండి. కానీ విషయం ఏంటంటే సార్, దేనికైనా చిత్తశుద్ధి ఉండాలి సార్. రాజకీయాలు వచ్చాయి కదా, ఎలక్షన్లు వచ్చాయి కదా, ఏదో మబ్బు పెట్టి ఓట్లు లాక్కుందాం అని కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా కాకినాడ ప్రజలకి కాకినాడ తీరంలో 15 గ్రామాలు, ఉప్పాడు వైపు చూస్తే ఒక 15 గ్రామాలు, మొత్తం 30 గ్రామాలు ప్రజలు నష్టపోయి ఉన్నారన్నమాట. సో వీళ్ళందరికీ మంచి చేకూరాలని కోరుకుంటున్నాను సార్. సో ఏంటంటే వీళ్ళు చేసే ఉద్యమం ఇంత అంతా కాదండి. సో దీంట్లో కంక్లూషన్ ఏంటంటే ఎవరు చేసినా సరే మాకు మంచి జరగాలి, ఇదే కదా అండి. ఎవరు చేసినా మనకి మంచి జరగాలి. ఏంటంటే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరికి వాటా ఇచ్చి ఒకటి తక్కువ ఒకటికి ఎక్కువ ఇస్తేనే గొడవలు అయిపోతుంది. అలాంటిది ఒకే మత్స్యకారులకి కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు, మా జీవనోపాధి కోల్పోతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే పార్టీ గురించి వీళ్ళు మాట్లాడట్లేదు, జరిగిన విషయాలు చెప్పారు. అసలు ఉద్యమం ఎందుకు జరిగింది ఏంటి, తర్వాత ప్రస్తుతం ఎందుకు జరుగుతుంది అన్నది కూడా చెప్పుకొచ్చారు. సో ఇక్కడ వీళ్ళు కోరేది ఏంటంటే ఎవరు ఉద్యమం చేసినా, సో ఈయన చేసిన ఉద్యమం చాలా చేశారు యాక్చువల్గా, అన్నిసార్లు కోర్టుకి వెళ్ళటం, మనం అనుకుంటాం నాలెడ్జ్ లేదు అనుకుంటాం, ఎంత నాలెడ్జ్ ఉంది చూడండి, కోర్టుకి అన్నిసార్లు వెళ్తాం, స్పందనకి వెళ్తాం, స్పందనలో పెట్టడం అంటే నాలెడ్జ్ ఉండాలి, ఉంది కాబట్టే. సో
సో ఆయన ఉద్యమం ఫలితమో లేకపోతే రాజకీయ నాయకుల చిత్తశుద్ధో మీరు అన్నట్టుగా అవును సార్, అవును సార్. ఏదో ఒకటి వాళ్ళకి మంచి చేకూరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.